పలు సందర్భాల్లో మాట్లాడుతూ నేను ఒక మాట ఎప్పుడు చెప్తా ఉంటా, ఒక దీపం ఒక గదికి వెలుగునిస్తుంది అని, కానీ చదువుల దీపం ఒక కుటుంబాన్ని రూపురేఖల్నే మార్చేస్తుంది అని చెప్పి. దిస్ ఇస్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. మనం ఏదైనా నెక్స్ట్ జనరేషన్కి ఏదన్నా మనం ఇవ్వగలిగే ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది చదువులు. విషయం ఏంటంటే విద్యారంగంలో అన్ని సమస్యలే, ఒక్కటి కూడా ఇది బాగుంది అని చెప్పడానికి లేదు. సో మీకు మరుగుదొడ్లు సమస్యనే, డ్రింకింగ్ వాటర్ సమస్యనే, సో బ్లాక్ బోర్డులు లేకపోవడం కూడా సమస్యనే, సో అన్ని సమస్యలే. ఇన్ఫ్రాస్ట్రక్చర్, తరగతి గదుల సమస్యనే పెద్ద సమస్య. ఇంకా అది గత ప్రభుత్వం గవర్నమెంట్ బడులు గొప్పగా నడపాలి అన్న ఆరాటం ఏ రోజు లేదు. కనీస వసతులు కూడా లేక బాత్రూములు కూడా పోలేని పరిస్థితిలో ఇవాళ స్కూళ్ళు ఉన్నాయి అధ్యక్ష. మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించి పిల్లలకు పెట్టే భోజనంలో సరుకులు కొనుగోలు చేసే బిల్లులు ఏకంగా 6 నెలల నుంచి 8 నెలల పాటు పెండింగ్ లో పెట్టిన పరిస్థితులు కూడా ఇవాళ చూస్తా ఉన్నాం. గవర్నమెంట్ బడుల్లో నాణ్యమైన చదువులు లేవు అని చెప్పి బాధపడతా ఉన్న పరిస్థితులు నా కళ్ళ ఎదుటిని చూశాను. బట్ ఫర్ అ చేంజ్, పూర్తిగా ఈ గవర్నమెంట్ బడుల రూపురేఖలను పూర్తిగా మార్చబోతా ఉన్నామని చెప్పి కూడా గర్వంగా కొన్ని వాళ్ళు చెప్తా ఉన్నాం. ఈరోజు చరిత్రను మార్చబోయే తొలి అడుగులు ఈరోజు వేస్తా ఉన్నాను. నాడు నేడు అనే కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడతా ఉన్నాను. తెలుగు కంపల్సరీ సబ్జెక్టుగా చేస్తాం. స్కూళ్ళని పూర్తిగా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళగా చేసి గవర్నమెంట్ స్కూళ్ళు ఇవాళ నీరు గారిన పరిస్థితుల నుంచి ఏ నారాయణ స్కూళ్ళ కన్నా ఏమాత్రం కూడా తక్కువ లేకుండా విధంగా చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాం. నాడు నేడు కార్యక్రమం ఏదైతే ఉందో ఈరోజు చూడండి, స్కూల్ ఇంత చక్కగా మీకు కనిపిస్తుంది. ఈవెన్ నేను చదువుకున్న స్కూల్ కూడా ఎంతో మార్పులు వచ్చాయి ఈరోజు. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని చేపడుతూ పిల్లలకు మంచి ఆహారం ఇస్తూ మధ్యాహ్నం భోజన పథకం కానీ, ఆ తర్వాత ముఖ్యంగా రాగి జావా కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆ పేద పిల్లలందరికీ కూడా జగన్ మామ తోడుగా ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఇదే చట్టసభలో మళ్ళీ ఇదే బిల్లును పెట్టి పేదవాడికి ఇంగ్లీష్ మీడియం అనేది ఒక హక్కుగా మళ్ళీ ఇదే చట్టసభలో ఫస్ట్ టైం నేను సీఎం గారిని కలిసినప్పుడు, జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు, మురళన్న ఇట్లా ఉన్న స్కూలు ఇట్లా ఉండాలన్నాడు. అంత మార్పు రావాలంటే 180 degrees చేంజ్. ఇది ఇంత మార్పు రావాలంటే మనము క్వాలిటీ స్టాండర్డ్స్లో అసలు 80% కాంప్రమైజ్ కావాలి. నాడు నేడు అన్న పేరుతో గవర్నమెంట్ స్కూల్ రూపురేఖలు మార్చే పరిస్థితి గురించి, చివరికి చిన్న పిల్లలు తినే మధ్యాహ్న భోజనం పథకానికి కూడా మార్పులు చేసి ఒక మెన్యూ అంటూ తయారు చేసి, మండే వచ్చేసి కోడిగుడ్డ టమాటా కర్రీ, వెజిటేబుల్ రైస్, మంగళవారం చింతపండు పులిహోర, దొండకాయ కానీ లేదా టమాటో చట్నీ, బుధవారం వచ్చేసి వెజిటేబుల్ రైస్, ఆలు టమాటో కొర్మ, గురువారం వచ్చేసి ఆప్షన్ ఉంది సార్ నిమ్మకాయ పులిహోర లేదంటే కనుక సాంబార్ బాత్, శుక్రవారం వచ్చేసి అన్ని రకాల ఆకుకూరలతోటి పప్పు, వైట్ రైస్, శనివారం వచ్చేసి పుదీనా కొత్తిమీర రైస్ ప్లస్ పప్పు చారు, స్వీట్ పొంగల్. ఒక మండే నుంచి ఫ్రైడే వరకు బాయిల్డ్ ఎగ్ ఉంటుంది సార్. ఓకే, ఎవ్రీడే, వెరీ గుడ్. మండే చిక్కీ ఉంటుంది, రాగి జావ మంగళవారం, బుధవారం చిక్కీ, మళ్ళీ గురువారం రాగి జావ, శుక్రవారం చిక్కీ, శనివారం మళ్ళీ రాగి జావ. దానికి గోరు ముద్ద అని చెప్పి పేరు పెట్టి ప్రతి అడుగులో కూడా పిల్లల జీవితాలను మార్పు దిశగా అడుగులు వేస్తా ఉన్నాం. సార్ ఇక్కడ ఈ సందర్భంలో నేను ఒకటి చెప్పాలి సార్. నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో చదువుకున్నాను. నా ముఖ్యమంత్రి గారు కూడా అక్కడే చదువుకున్నారు. మాకు అలాంటి మెనూ ఉండేది సార్. సో ఐఎమ్ సో హ్యాపీ, ఒక పబ్లిక్ స్కూల్, ఒక ప్రైవేట్ స్కూల్లో ఉన్న మెనూ ఒక గవర్నమెంట్ స్కూల్లో మీరు పెట్టారు. స్కూల్స్, అమ్మఒడి, ఇవన్నిటిని కలిపి రీసెంట్ గా నేను చెప్పింది ఏంటి అంటే దేర్ ఈస్ ఎ న్యూ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విచ్ ఇస్ కౌంటర్ టు ది అదర్ మోడల్స్ దట్ ఆర్ దేర్ ఇన్ అదర్ స్టేట్స్ అండ్ centers. What education can do to lift the lives of millions of Indians, and that's exactly what Andhra Pradesh is attempting to do. I had first-hand sense of this when a month ago we put out a story, a group of young meritorious boys and girls from low-income groups, underprivileged families who are traveling through the United States. C. Dastagiri, he is a lorry driver. My father name is G. Gopi and he is a farmer. To get a sense of what was happening in that country, in the United Nations,
even at the White House. And when I saw their images, it was clear that Andhra Pradesh was trying to do something different, bridging the big education divide and creating equal opportunities. And for that alone, I think the Chief Minister who's with us, Mr. Jagan Mohan Reddy, deserves a big hand.